కళలపై మక్కువతో ఎన్నో అడ్డంకులను అధిగమించి అద్భుతమైన కళాకృతులకు జీవం పోస్తోంది ఓ యువతి. విజయవాడ పాతబస్తీకి చెందిన స్పందన ఫైన్ ఆర్ట్స్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రకృతి దృశ్యాలను చేతి వేళ్ల ద్వారా కాన్వాస్ పై జీవం పోస్తోంది. గురువు సుధీర్ వద్ద శిక్షణ పొంది చిత్రకళలో ప్రావీణ్యం సాధించింది. కార్డు బోర్డుపై ప్రకృతిని, జీవరాశులను అద్భుతంగా చిత్రీకరించడం స్పందన ప్రత్యేకత. అయితే కష్ట సమయాల్లోనూ వెనుదిరగని ఓర్పు, క్రమశిక్షణ తనకు అట్కిన్సన్ మిషనరీ స్కూల్ నేర్పించిందంటోంది. ఆర్ట్ షాక్ బై స్పందన అనే పేజీ ద్వారా ఎందరికో సలహాలనిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. అందరికి నా పేరు స్పందన. నేను ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేశాక నేను ఈ ఆర్ట్స్ అనే దాంట్లోకి వచ్చాను అనమాట. ఇది చిన్న హాబీ లాగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా నేను. అట్లా ఈ పెన్సిల్ డ్రాయింగ్స్ అని, పెయింటింగ్స్ అని అట్లా చేస్తూ ఉంటే నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే నాకు ఆర్ట్స్ నుంచి వచ్చే హ్యాపీనెస్ దేని నుంచి రావట్లేదని నాకు అర్థమైంది. సో దీంట్లో నేను ఇంకా ఏం నేర్చుకోవచ్చు అనే ఆలోచన నాకు స్టార్ట్ అయింది అనమాట. అట్లా నేను దీంట్లో చాలా వెరైటీ ఆఫ్ ఆర్ట్స్ అనేది నేర్చుకున్నాను. దాంట్లో ఒక ఆర్ట్ ఏంటంటే థ్రెడ్ ఆర్ట్ అనమాట. సో ఈ ఆర్ట్స్ అనేది ఇప్పుడు జనరేషన్ కి చాలా మందికి ఐడియా లేని ఆర్ట్. అందరూ ఏమనుకుంటారంటే ఆర్ట్స్ నేర్చుకొని దాంట్లో నుంచి మనం ఒక కెరియర్ ఫామ్ చేసుకోలేమేమో, దానికి రికగ్నిషన్ ఉండదేమో అని అనుకుంటారు. కానీ నా ఉద్దేశం ప్రకారం పిల్లలకి ఏంటంటే చిన్న ఏజ్ నుంచి వాళ్ళ ఆర్ట్స్ అనేది వాళ్ళ లైఫ్ లో ఇంట్రడ్యూస్ అవుతే వాళ్ళకున్న ఇమాజినరీ పవర్ కానీ, వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ ఎంతగానో డిఫరెన్స్ అనేది మనకు ఉంటది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఆర్ట్ అనేది మనం ఒకటి ఇమాజిన్ చేసుకొని దాని పేపర్ మీద గీయాలి అంటే అదేమి సామాన్యమైన విషయం కాదు. అది ప్రతి ఒక్కళ్ళు చెయ్యలేనిది. అది మనం చేస్తున్నారు, మీ పిల్లలు కానీ ఎవరైనా చేయగలుగుతున్నారు అంటే డెఫినెట్ గా పేరెంట్స్ అనేది వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే అందరూ అది చేయలేరు. బట్ మీ పిల్లలు అది చేయగలుగుతున్నారంటే మాత్రం ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి. ఒక ఆర్ట్ ని మనం పేపర్ మీద పెట్టాలంటే చాలా కష్టమైన విషయం. అది పెట్టడం అందరి వల్ల కాదు, అది మీ వల్ల అవుతుందంటే కనుక డెఫినెట్ గా మీరు ఈ ఆర్ట్ అనే దాంట్లోకి రావాలనేది నా ఒపీనియన్. మనకి వేరే చెడు వాటి మీద మన మనసే వెళ్ళదు. మనం చేసే పని మీదే మన శ్రద్ధ ఉంటది, కాన్ఫిడెన్స్ పెరుగుద్ది, పేషెన్స్ పెరుగుద్ది. ఈ చెడు విషయం చేయాలన్న ఆలోచన కూడా మనకి రాదు.